పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. అయితే డీఐజీ సందీప్ గోయల్ ఫ్యామిలీ టార్గెట్ గా ఈ పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. జలంధర్లోని బీఎస్ఎఫ్ ఆఫీస్ పార్కింగ్ లో ఓ స్కూటీ పేలిపోయింది. 2 గంటల వ్యవధిలోనే అమృత్సర్ కంటోన్మెంట్ ఏరియాలో మరో బ్లాస్ట్ జరిగింది. అయితే 2 ఘటనల పైన విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అయితే పేలుడుకి ఐఈడి బాంబులే ఉపయోగించినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇక ప్రమాదంలో 2 జవాన్లు మరణించారు, మరో 3కి సీరియస్ గా కూడా ఉంది. మాస్కులు ధరించినటువంటి 2 వ్యక్తులు బాంబులు వేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే పేలుళ్ల తామే చేశామని ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రకటించేసుకున్నారు. వరుస పేలుళ్లతో పంజాబ్ వ్యాప్తంగా హైలైట్ కొనసాగుతోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం, స్కూటీ పేలడం, ఇంకోవైపుగా ఇంకో చోట మరో బ్లాస్ట్, 2 చోట్ల అమృత్సర్ అండ్ జలంధర్. విజువల్ లో చూస్తున్నాం, బిఎస్ఎఫ్ దగ్గర ఒక స్కూటీ, అక్కడ పార్క్ చేసి ఉంచిన స్కూటీ పేలిపోయింది. పక్కన ఉన్న వ్యక్తి ఎలా పరుగులు పెడుతున్నాడు ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో అక్కడ పార్క్ చేసి ఉంచిన స్కూటీలో ఐఈడి బాంబు అమర్చి దాన్ని పేల్చినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు దీన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు మేమే చేశామన్నట్టుగా ప్రకటించేసుకున్నారు. సో విజువల్స్ లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న లైవ్ విజువల్స్ చూడొచ్చు మీరు రైట్ సైడ్ బాక్స్ లో. సో అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా డిఐజీ సందీప్ గోయల్ టార్గెట్ గానే ఈ యొక్క పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. కార్యాలయం బయట పార్క్ చేసి ఉంచినటువంటి ఒక స్కూటర్లో నుంచి ఈ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అంటే ఇక్కడ జలంధర్ దగ్గర జరిగే ఘటనలో ఎవరికి ఎటువంటి గాయం కాలేదు, కానీ ఘటనా సమీపంలో మాత్రం పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా దెబ్బతిరిపోయి ఆ శకలాలన్నీ కూడా అక్కడ పరిపోయినట్టు తెలుస్తుంది. 1 కిలోమీటర్ వరకు ఈ పేలుడు శబ్దాలు వినిపించాయని బిఎస్ఎఫ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినటువంటి 2 గంటల్లోనే మళ్ళీ అమృత్సర్లో మరో పేలుడు సంభవించింది. అక్కడ అటారీ రోడ్లోని ఆర్మీ కాసా కంటోన్మెంట్ పరిధిలోని ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రదేశంలో రేకును పోలినటువంటి శకలాలు దొరికాయని, దీంతో ఎవరో కావాలనే పేలుడు పరికరాన్ని అక్కడ విసరడం మూలంగానే ఇది జరిగిందన్నట్టుగా ఇంకో ఘటన గుర్తించారు. ముందుగా డిఐజీ సందీప్ గోయల్ ఫ్యామిలీ టార్గెట్ గా బిఎస్ఎఫ్ కార్యాలయం దగ్గర, ప్రధాన కార్యాలయం దగ్గర బయట పార్కింగ్ స్థలంలో పేలుడు. ఆ తర్వాత కొన్ని వాహనాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. ఆ వాహనాల శకలాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. సుమారుగా అక్కడ 10ల సంఖ్యలో వాహనాలన్నీ ధ్వంసం అవడంతో అక్కడ పెద్ద ఎత్తున పక్కనే ఆ శకలాలన్నీ కూడా పక్కనే వెళ్తున్నటువంటి కార్లకు కూడా తగిలి ఆ కార్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ఈ ఘటన జరిగిందో లేదో జలంధర్ దగ్గర వెంటనే అమృత్సర్లోని కాసా కంటోన్మెంట్ ఏరియాలో మరొక పేలుడు సంభవించింది. పక్కాగా అక్కడ ఎవరో పేలుడు పదార్థాన్ని విసిరేయడం మూలంగానే అక్కడ కూడా ఈ బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడి ఘటనలో 2 మరణించారు టార్గెటెడ్ గా. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం కలగలేదు కాబట్టి ఇంకో చోటైనా ఆర్మీ సిబ్బందికి లేదంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తులకి కొంత టార్గెట్ చేయాలి, వాళ్ళలో ఒక భయాన్ని చూడాలని చెప్పి మరొక సంఘటన కూడా కంటిన్యూస్ గా పాల్పడేట్టు తెలుస్తోంది. ముందుగా ఇక్కడ పార్కింగ్ స్లాట్ దగ్గర పార్కింగ్ ఏరియాలోనే ఏదైనా ప్రమాదం వాటిలో ఉంటే రెండో ప్రమాదం డైరెక్ట్ గా బాంబు విసరకపోయే వాళ్ళేమో. ఇక్కడ ఎటువంటి అపాయం కలగలేదు, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ అలర్ట్ అయిపోయి ఇంకో చోట వాళ్ళే స్వయంగా బాంబులు విసిరినట్టు తెలుస్తోంది. సో ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగించారు ఇక్కడ. ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ కారణంగా ఇప్పటికే 2 మరణించారు, మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి 2 సిబ్బంది మరణానికి మన ఆర్మీ జవాన్లకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంది. సో ఆర్మీ కూడా సమాధానం చెప్పే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఒక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకసారి బ్లాస్ట్ సంబంధించిన వీడియో అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వీడియో చూద్దాం. రైట్, ఖలిస్తానీ మూవ్మెంట్ మీకు అందరూ తెలిసిందే. ఇండిపెండెంట్ సిక్ హోమ్ ల్యాండ్ కావాలనేది ఖలిస్తాన్ డిమాండ్. స్వయంగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి గల దేశం కావాలనేది ఖలిస్తాన్ అటువంటి అక్కడ కొంతమంది సిక్ మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఖలిస్తాన్ వేరుపాటువాదులే ఈ యొక్క ఘటనకు కారణమయ్యారు, వాళ్ళే దీన్ని చేసినట్టుగా వాళ్ళు కూడా ప్రకటించేసుకున్నారు. సో సిక్ ఐడెంటిటీ అండ్ పొలిటికల్ డిమాండ్స్ ద్వారా జరుగుతుందో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్. సో ఖలిస్తానీ మూవ్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన
వ్యక్తులే ఈ యొక్క దారుణానికి, ఈ యొక్క బ్లాస్ట్ కి కారణమయ్యారు. సో 1970 నుంచి కూడా ఈ రకమైనటువంటి మూవ్మెంట్ కొనసాగుతున్నది ఖలిస్తానీ మూవ్మెంట్. అయితే ఖలిస్తానీ మూవ్మెంట్ లో ఇప్పటివరకు ఇటువంటి ఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి, చాలా వరకు మరణాలు సంభవించాయి, చాలా వరకు గాయాలయ్యాయి. ఏకంగా అక్కడి సిచ్యువేషన్ ఎప్పుడు చూసినా ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే ఉంటున్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు జరిగిందరే. సో సేమ్ మళ్ళీ ఒక స్కూటీలో ఐఈడి బాంబును అమర్చి పేల్చే ప్రయత్నం, ఆ తర్వాత అక్కడ ఎటువంటి ప్రాణహాని లేదు, ఎవరు చనిపోకపోవడంతో మళ్ళీ నెక్స్ట్ వెంటనే కాసా కంటోన్మెంట్ ఏరియాలో అమృత్ సాగర్ దగ్గర ఇంకో ఘటన చోటు చేసుకోవడం. సో ఇక్కడ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని కూడా టార్గెట్ చేసి హతమార్చింది ఇదే ఖలిస్తానీ గ్రూప్ కు సంబంధించినటువంటి సభ్యులు. సో ఆఫ్ కోర్స్ వాళ్ళ గన్మెన్సే హతమార్చినప్పటికీ వాళ్ళు కూడా ఖలిస్తానీ మూవ్మెంట్ కి ప్రేరేపితమైన వాళ్ళు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా ఇంకా ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ ఘటనలో ఈ చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు వాళ్ళ వల్ల సైన్యాన్ని విస్తరించుకున్నారు. కెనడాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, రకరకాలుగా ఇంకా పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. మీకు గుర్తుంటే కనుక కెనడాకి ఇండియాకి మధ్య పలు విభేదాలు కూడా క్రియేట్ అయ్యాయి ఏకంగా ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ద్వారా. అక్కడ ఎవరో ఏదో చేస్తే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారని చెప్పి ఖలిస్తానీ మూవ్మెంట్కి కెనడా గవర్నమెంట్ కొన్ని సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడుకొచ్చింది ఆ మధ్యకాలంలో. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ మూవ్మెంట్కి నేత ఎవరు తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నో మళ్ళీ యాక్టివేట్ చేయడానికి సిద్ధమైపోయినట్టుగా కనబడుతోంది. ఖలిస్తానీ మూవ్మెంట్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఈ దారుణాలకి పాల్పడ్డారు. సో రెండు చోట్ల ఒకే రోజున కొన్ని గంటల వ్యవధిలోనే 2 బ్లాస్ట్లు కూడా ఆందోళన గురి చేస్తే దాంట్లో 2 ఆర్మీ పర్సన్స్ మరణించడం, మరో 4గురికి చాలా తీవ్రంగా గాయాలవడం. మొదటిసారి జరిగినటువంటి ఆ బ్లాస్ట్ లో కేవలం ఆ బైక్ మాత్రమే బ్లాస్ట్ గురైపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఆ ముక్కలన్నీ కూడా దూర ప్రాంతం అంటే కొంత దూరం వరకు విసిరివేయబడ్డాయి. కిలోమీటర్ వేరే వరకు ఇక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా భూమి వణికినంత పని అయిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆ ఘటనలు ఎవరు మరణించకపోవడంతో